ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 15, 16, 17 తేదీల్లో వృషభ రాశి వారికి జరిగేది ఇదే. వృషభ రాశి వారు మీరు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది, అందుకే లైఫ్ సెటిల్ అవ్వడం లేదు. అయితే నమస్కారం అండి అందరికీ. నిత్య జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కొన్ని రకాల పూజలు చాలా అవసరం. ముఖ్యంగా గ్రహాలు అనుకూలంగా ఉండాలి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మేడారం గత కొన్ని సంవత్సరాలుగా మేడారంలో ఏ సమస్యలు ఉన్నా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును. ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. వీరి ప్రత్యేకమైనటువంటి వశీకరణం కూడా చేయబడును. ఇక భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, అలానే నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం, ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. నమ్మకంతో సంప్రదించి మీకుండే ప్రతి సమస్యను తొలగించుకోండి. వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క లైఫ్ సెటిల్ కావడానికి ఎటువంటి ఆటంకులు కలుగుతున్నాయి, అలాగే ఏ పూజ చేయడం వల్ల వారి యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండడం, వాత్సల్యాన్ని, దృఢత్వాన్ని, అంచెలంచెలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారి యొక్క మూల సూత్రాలు. దయాగుణం, దానాగుణం, క్షమాగుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడానికి, ముఖ్యంగా వారి యొక్క లైఫ్ సెటిల్ కాకపోవడానికి, కెరియర్ పరంగా వారికి అవకాశాలు రాకపోవడానికి కారణం వారు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది. ఆ పూజ విధానాన్ని పాటించినట్లయితే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వారు పొందుకోగలుగుతారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. దానికోసం ఈ యొక్క వృషభ రాశి వారు చేయాల్సిన పని ఏమిటంటే కనుక, ఒక శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజు శివుడి ఆలయానికి వెళ్ళి ఆ శివభగవానునికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేయించండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఆలయంలో కూర్చొని శివనామస్మరణ చేస్తూ కొంత సమయాన్ని గడపండి. మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలతో మీరు బాధపడుతున్నారో, అలాగే మీ జీవితంలో కెరియర్ పరంగా అవకాశాలు రాక మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ పరమశివుడితో మీ యొక్క బాధలు అన్నీ కూడా చెప్పుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఆ బోలాశంకరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే గనక శివుడు అభిషేక ప్రియుడు. చెంబడు నీళ్లతో అభిషేకం చేసినా కానీ మీరు కోరిన కోరికలు తీర్చడంలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజు ఈ విధంగా శివభగవాన్ యొక్క ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి అదేవిధంగా అభిషేకం చేయించండి. బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు. మీ జీవితంలో మీకు ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నాయో, ఎటువంటి అడ్డంకులు వస్తున్నాయో, కెరీర్ పరంగా అవకాశాలు రాక మీరు ఏ విధంగా సతమతం అవుతున్నారో ఆ యొక్క కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా శివభగవాను యొక్క అనుగ్రహానికి మీరు పొందుకోగలుగుతారు. అలాగే ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కూడా కొట్టండి. కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కొబ్బరికాయను కూడా కొట్టండి. అలాగే శుక్రవారం రోజు అమావాస్య తిథిలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని కూడా మీరు పూజించాలి. శుక్రవారం రోజు శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను కూడా దర్శించవచ్చు. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుడి అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి మంత్రాలను, శ్రీ కరకరధర సూత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి.
పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి. ఈ విధంగా చేయడం భూతబలి అంటారు. ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయండి. అలాగే భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మీ స్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. ఇటువంటి సత్కార్యాలు చేయడం వల్ల, అలాగే శివభగవానుని శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజు మీరు ఈ విధంగా ఉంటే, వీడియోలో చెప్పిన విధంగా పూజ చేయడం వల్ల మీ యొక్క లైఫ్లో మీరు బాకీ పడ్డ పూజ కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో సెటిల్ అవుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ కెరియర్లో అత్యద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మే 15, 16, 17 తేదీలలో వృషభ రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.